బులెటిన్లో మరో బ్రేకింగ్ చూస్తున్నాం. జార్ఖండ్, కేరళ, పంగాల్లో 3 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. త్రిపుర, యూపీ, ఉత్తరాఖండ్లో 4 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఎల్లుండి గెజిట్ నోటిఫికేషన్ ఎన్నికల సంఘం విడుదల చేయనుంది. ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఉపసంహరణకు 21 వరకు గడువిచ్చింది. సెప్టెంబర్ 5న ఉప ఎన్నికల పోలింగ్ 8న ఓట్ల లెక్కింపు జరగనుందని ఈసీ పేర్కొంది. జార్ఖండ్, కేరళ, పంగాల్లోనే 3 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు 7 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ విడుదల చేసింది. త్రిపుర, యూపీ, ఉత్తరాఖండ్లో 4 ఎమ్మెల్యే స్థానాలకు ఉప ఎన్నికలను జరగనున్నాయి. ఎల్లుండి గెజిట్ నోటిఫికేషన్ ఎన్నికలకు సంఘం విడుదల చేయనుంది. అయితే ఈ నెల 18 వరకు నామినేషన్లు స్వీకరించనున్నట్లు ఉపసంహరణకు 21 వరకు గడువిచ్చింది. దీనిపై మరింత సమాచారం మా ఢిల్లీ ప్రతినిధి రాజ్ అందిస్తారు. రాజ్, చెప్పండి. వరుణ్, వివిధ కారణాల వల్ల అక్కడ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదలైంది. అక్కడ ఉన్నటువంటి అభ్యర్థులు రాజీనామా చేయడం కావచ్చు, లేదా అక్కడ ఉన్నటువంటి గెలిచిన ఎమ్మెల్యేలు అక్కడ మరణించినటువంటి నేపథ్యంలో ఈ ఉప ఎన్నికలకు కారణమైంది. మొత్తం కూడా జార్ఖండ్, త్రిపుర, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్లలో 7 శాసనసభ స్థానాలకు దీనికి సంబంధించినటువంటి షెడ్యూల్ ని కొద్దిసేపటి క్రితం ఎన్నికల సంఘం విడుదల చేసింది. ఇందులో ముఖ్యంగా జార్ఖండ్ లోని డుమ్రి, కేరళలోని పుత్తిపల్లి, త్రిపురలోని బాక్సా నగర్, దాన్పూర్, వెస్ట్ బెంగాల్లోని ధూప్గురి, యూపీలోని ఘోసి, ఉత్తరాఖండ్లోని బాగేశ్వర్ అసెంబ్లీ నియోజకవర్గాలకు ఉప ఎన్నికలు నిర్వహించనుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి తేదీలను కనుక గమనిస్తే ఈ నెల 10వ తారీఖున నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల ప్రక్రియకు దాఖలు చేయడానికి చివరి తేదీ 17వ తేదీగా నిర్ణయించింది. ఇక 18వ తేదీన అభ్యర్థులకు సంబంధించి వారి అప్లికేషన్లను పూర్తి స్థాయిలో స్క్రూటినీ చేస్తారు. 21వ తేదీ నామినేషన్లను ఉపసంహరించుకునే విధంగా చివరి తేదీని నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ 5న ఎన్నికలు జరగనున్నాయి. 8న కౌంటింగ్ జరిగి అక్కడి గెలుపు అభ్యర్థులు ఎవరో ప్రకటించనుంది. ఓవరాల్ గా గమనిస్తే మనం కొన్ని నియోజకవర్గాలకు వస్తాయని ఆశించారు. అటువంటి నియోజకవర్గం మన తెలంగాణలోనే ఉంది. కానీ ప్రస్తున్న పరిస్థితుల్లో ఈ స్థానాలకు మాత్రం ఎన్నికల సంఘం నిర్వహించాలని నిర్ణయించింది. రానున్నటువంటి ఈ 5 రాష్ట్రాలు ఎన్నికలకు ఇవి కూడా కొంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది. ఎందుకంటే ఇవి చాలా కీలకమైనటువంటి రాష్ట్రాలు. రానున్న రోజుల్లో కూడా ఇక్కడ వీటి ప్రభావం అనేది ఈ ఎన్నికల ప్రభావం అనేది ఇతర రాష్ట్రాల్లో కూడా ఉండే అవకాశం ఉంది. వారిని థ్యాంక్ యూ రాజ్.